ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 76వ పుట్టినరోజు వేడుకలు నెల్లూరు జిల్లా రాపూరు మండల కేంద్రంలో అత్యంత ఉత్సాహంగా జరిగాయి. ఈ సందర్భంగా రాపూరు మండల కార్యాలయం ఆవరణలో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు కలిసి పండుగ వాతావరణంలో భారీగా బాణాసంచా పేల్చి కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న రాపూరు టీడీపీ మండల అధ్యక్షులు చెన్ను అశోక్ రెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు ఒక మంచి నాయకుడని, ఒక గొప్ప విజనరీ అని కొనియాడారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఐటీ విప్లవాన్ని తీసుకొచ్చిన ఘనత ఆయనదేనని, నేటి నవ్యాంధ్రకు అమరావతిని అదే స్థాయిలో తీర్చిదిద్దేందుకు ఆయన నిరంతరం శ్రమిస్తున్నారని పేర్కొన్నారు. కేవలం ప్రస్తుత తరానికే కాకుండా భవిష్యత్ తరాలకు కూడా ఆయన ఒక మార్గదర్శి, ఒక దిక్సూచి వంటి వారని అశోక్ రెడ్డి తెలిపారు. 76 ఏళ్ల వయసులో కూడా రోజుకు 18 గంటలు పనిచేస్తున్న ఆయన తీరు ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకమని కొనియాడారు. చివరగా చంద్రబాబు నాయుడు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని భగవంతుడిని ప్రార్థించారు. అదేవిధంగా అనారోగ్యంతో ఉన్న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని ఈ సందర్భంగా అశోక్ రెడ్డి ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సొసైటీ అధ్యక్షులు దందోలు వెంకటేశ్వర్లు రెడ్డి, నల్లవడ్ల వెంకటరమణారెడ్డి, టీడీపీ మండల ప్రధాన కార్యదర్శి ఎంఎంటీ మధురెడ్డి, ఎస్కే ముక్తార్, పచ్చికల్ల రత్నయ్య, పఠాన్ చాన్బాషా, జీవీఆర్, కేతా శ్రీనివాసులరెడ్డి, కూకటి పెంచలయ్య, సమయం ప్రసాద్, మోహన్, చంద్రమౌళి, కోనిపోగు కన్నయ్య, సికిందర్, లక్కాకుల భాస్కర్, కొండాపురం కస్తూరి, చిలుకూరి రవణమ్మ, వంశీరెడ్డి, భాస్కర్ రెడ్డి, రమేష్, పుల్లయ్య, గోవిందు రంగయ్య, మల్లయ్య, పిల్లకదుపుల నరేంద్ర తదితర కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. Happy birthday, Chandrababu Naidu garu. Slogan say. Na madana slogan say. Slogan. Happy birthday to you. Cheppandi andaru. Happy birthday to you. Happy birthday to you. Happy birthday CM garu. కొద్దిగా క్రీమ్ వద్దులే మళ్ళా పెడుతులే కనీసం పేపర్ ఏమయ్యా టిష్యూ పేపర్ అందరికీ నమస్కారం. ఈరోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదిన సందర్భంగా ఆయనకి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ మన రాపూర్ మండలం ప్రజానికం నాయకులు, కూటమి నాయకులు అందరూ కలిసి ఒక పండగ వాతావరణంగా ఈ రాపూర్ మండల ఆఫీస్ పరిధిలో ఆయన కేక్ కట్ చేయడం జరుగుతుంది. ఆయన గురించి చెప్పుకోవాలంటే రోజంతా సరిపోదు. ఆయన ఒక పెద్ద ఎన్సైక్లోపీడియా అని చెప్పుకోవచ్చు. ఒక గ్రేట్ విజనరీ. ఈజ్ అ పైనీర్ ఆఫ్ ఐటీ టెక్నాలజీ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా ఉన్నప్పుడు ఆయన ఐటీ విప్లవం ఏ విధంగా తెచ్చాడు, అదేవిధంగా ఇప్పుడు ఈ నవ్య ఆంధ్రప్రదేశ్కి అమరావతిని అదేవిధంగా తీర్చిదిద్దాలని ఆయన పడిస్తూ ఆయన శ్రమిస్తున్న విధానం అందరికీ స్ఫూర్తిదాయకం. ఆయన ఒక టార్చ్ బేరర్ అని చెప్పుకోవచ్చు. కేవలం ఈ తరానికే కాదు, భవిష్యత్ తరాలకు కూడా ఆయన ఒక మార్గదర్శి, ఆయన ఒక దిక్సూచి. ఆయన 76 సంవత్సరాలు గడిచినా కానీ 18 గంటలు పనిచేస్తున్న తీరు ఒక స్ఫూర్తి. భవిష్యత్ తరాలకు ఆయన చూసి నేర్చుకోవాల్సిన ఒక స్ఫూర్తి. ఆయన్ని ఎంత కొనియాడినా మనకు సమయం సరిపోదు. ఆయనకి హృదయపూర్వకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఆయన ఆయుష్ ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని కోరుతూ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాం. అదేవిధంగా చివరగా మన ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారి ఆరోగ్యం కుదురుపడాలని, ఆయన త్వరగా కోలుకోవాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాం. మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు 76వ జన్మదిన శుభాకాంక్షల సందర్భంగా మన రాపూర్ మండలంలోని తెలుగుదేశం పార్టీ,
కూటమి నాయకులు అందరూ కలిసి, కార్యకర్తలు అందరూ కలిసి ఈరోజు ఈ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరూ కూడా మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎందరో ముఖ్యమంత్రుల్ని మన పెద్దవాళ్ళు చూశారు, మనము చూసాం. మన తెలుగు ప్రజలకు చంద్రబాబు నాయుడు గారు ఒక విజన్ ఉన్న లీడరు. మన హైదరాబాదును కూడా ఎంత డెవలప్డ్ ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు ఎంత హైటెక్ సిటీ అయితే ఏమి, సైబరాబాద్ అయితే ఏమి, ఎంత డెవలప్మెంట్ చేశాడో అట్లాగే మన ఆంధ్రప్రదేశ్ కూడా ఈనాటి వరకు కూడా ఏది రాజధాని లేకుండా గత ప్రభుత్వం మూడు ముక్కలాటాడి చేసింది. కానీ ఈరోజు అమరావతి రాజధాని అని చెప్పని కూడా రాజముద్ర రాగా పార్లమెంట్లో పెట్టి, అసెంబ్లీలో పెట్టి బిల్లు పాస్ చేసి అది స్థిరత్వంగా చేసి అమరావతిని కూడా హైదరాబాద్ సిటీ లాగా డెవలప్మెంట్ చేస్తాడు. అట్లాంటి వ్యక్తి 76 సంవత్సరాలుగా మరికొన్న కాలం కూడా ఆయన ముఖ్యమంత్రిగా ఉండి ఆయన ఆరోగ్యాలు బాగా ఉండి మన తెలుగు ప్రజలు అందరూ కూడా డెవలప్మెంట్ చేస్తాడు. మరిగింతున్న విజన్ ఉన్న లీడర్ కాబట్టి ఆయన ఇటువంటి లీడరు మనం లీడర్ కింద పనిచేయటం కూడా తెలుగుదేశం పార్టీలో మన అదృష్టంగా భావిస్తూ సెలవు తీసుకుంటాం.